కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యే కోనమినేని సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం పాల్వంచ్తో పాటు సుజాతనగర్ మండలం అభివృద్ధి చెందుతాయన్నారు. త్వరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ కాబోతుండటంతో జిల్లా నాయకులు అధికారులు ఆయన్ను సన్మానించారు. ఆ మూడిట్లో ఒకటి, దీనివల్ల ట్యాక్సులు పెరుగుతాయి, మాకేమిటి ఉపయోగం అనేది కొంతమందికి ఉంటుంది. నేను మనం చేసేది ఏంటంటే, మీ ద్వారా ఎప్పుడైనా సరే పట్టణీకరణ, నాగరికీకరణ జరగకుండా తప్పదు. ఖచ్చితంగా పెరిగే కొద్దికి పట్టణాలు అవుతాయి. మరి అంతకుముందు కూడా మరి మున్సిపాలిటీ లేదు మనకి. అప్పుడు కూడా మున్సిపాలిటీ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. కార్పొరేషను అంటే నగరం అయిన సందర్భంలో కూడా ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అనేది మన సామాజిక నడకలో, సామాజిక గమనంలో అభివృద్ధి అనేది ఒక ఎసెన్షియల్, అత్యావశ్యకమైనటువంటి భాగం. దానిలో భాగంగానే ఇవాళ ట్యాక్సులు అనేది మనం అనుకున్నంత భరించలేనంత ట్యాక్సెస్ ఉండవు. అది నేను స్పష్టం చేయదలుచుకున్నాను.